దేవుని బిడ్డలారా, కొన్ని సమస్యలు చూడండి మన మధ్య అట్టే ఉంటాయి, ఇంకా అవి పోనే పోవు. కొంతమందికి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఉద్యోగాలే రావు. కొంతమందికి రోగం ఉంటుంది, ఆ రోగం పోనే పోదు. ఎన్ని సంవత్సరాలుగా మరి దేవుని సన్నిధికి వస్తూ దేవునిలో ఆనందిస్తూ పరిచర్య చేస్తూ గడుపుతున్నప్పటికీ కూడా రోగం పోనే పోదు. అప్పుల బాధలు పోనే పోవు, సంతానలేమి పోనే పోదు. ఎన్నో సంవత్సరాలుగా మరి మా ఇంట్లో వాళ్ళు మారడం లేదు, నా భర్త మారడం లేదు, నా పిల్లలు మారడం లేదు, చాలామంది కురింగిపోతుంటారు. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఏమైనా అన్నప్పుడు బాధ కలిగి హృదయం వేదనతో నిండిపోయి ఎంత ప్రార్థన చేస్తామో, లేకపోతే చెయ్యము, అంతగా ప్రార్థన చేయం. దేవుని బిడ్డలారా, సమస్యలతో నలిగిపోతున్నప్పుడు చాలా వేదనతో కూడిన ప్రార్థన వస్తుంది. ప్రార్థన పోరాటం చేస్తాము. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనలో పోరాడడానికి కొన్ని సమస్యలను ఆ విధంగానే పెడతాడు దేవుడు. దేవుడు నీకు యుద్ధం చేయ నేర్పుతూ ఉన్నాడని గ్రహించుకోవాలి. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.